భర్తీ చేస్తుంటే, ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్చుకోలేక అమాయకులైన పిల్లల్ని గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు. 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అని ఆ ఉత్తుత్త ప్రచారం చేసి వాళ్ళ ఉసురు తగిలిచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఏడుపుని కడుపు కొట్టా, వాళ్ళ కడుపుమే కొడుతుంది. అయినా సిగ్గు లేకపోయా మళ్ళీ కొత్త మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యేలు చోరీ, రేవంత్ రెడ్డి గారు డీబార్ చేశాడంట. ఇంకో పెద్ద అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారిని మా నాయనంటే డీబార్ చేశాడంట. అరే సన్నాసి మాటలు కేటీఆర్, మీ నాయన పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నప్పుడు అది మీ పార్టీ గుర్తింపే లేదు. కావాలని మీ నాయనడు చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ పనిచేసి ఉండుంటే ఆ రోజులో ఆ సంవత్సరంలో నీ పార్టీ గుర్తింపు ఎక్కడిది? 2004 తర్వాత నీ పార్టీ గుర్తింపు వచ్చింది. ఆ రోజు నీ పార్టీ గుర్తింపు, నీ నాయనకే గుర్తింపు లేడు. మీ నాయన ఎలా ఉద్యమకారుడు, కోదండరామ్ ఎలా ఉద్యమకారుడు, విమలక్క ఎలా ఉద్యమకారుడు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంతో ఒక ఉద్యమకారులాగా పనిచేశాడు. ఆయన నువ్వు డీబార్ చేసేయండి. ఇప్పుడు నీ చెల్లెల్ని ఎందుకు డీబార్ చేసావు చెప్పు, సమాధానం. క్రమశిక్షణ లేదని డీబార్ చేసావా? ఇప్పుడు నీ చెల్లెల్ని ఎందుకు డీబార్ చేసావు? కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు కేటీఆర్ గారు మాట్లాడే మాటలకి కేసీఆర్ గారి పెంపకంలో కొడుకు కూతురు ఇద్దరు అసమ్మతులు వెళ్ళారు. వీళ్ళిద్దరిని తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి డీబార్ చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. నిజం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పరువు తీసింది చెల్లి. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుగా తిహార్ జైల్లో గడిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకుగా అసమర్థులుగా నువ్వు వెళ్ళావు. ఈరోజు ఈ రాష్ట్రం గత పాలనలో భ్రష్టుపడ్డ ప్రధాన కారణం నువ్వు. ఈరోజు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. హైదరాబాద్ నగరంలో అంట హైడ్రా వస్తే ఆ ఇంటి ముందుకు వచ్చి కూల కొడుతుందంట. దాని కూకుట్పల్లి ఎవరో చనిపోయారంట. ఆ కూకుట్పల్లి ఎమ్మెల్యే ఆడు పక్కన కూర్చోబెట్టుకొని ఈయన ఆయన కలిసి చెప్తున్నారు. ఏ చెరువు వల్ల కూకుట్పల్లి నియోజకవర్గంలో ఏ నల్ల చెరువు అయితే మీరు చెప్తున్నారు, ఆ నల్ల చెరువుని పునర్వ్యవస్థీకరించి హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతమైన మంచినీటి సాగరంలాగా తీర్చిదిద్దారు. నీ ఎమ్మెల్యే నిన్న పక్కన కూర్చున్నాడు కృష్ణారావు, అడుగు ఎమ్మెల్యేని. ఒక 15 రోజుల క్రితం ఆయన ఫేస్బుక్ చూడు, ఆయన పేపర్ స్టేట్మెంట్ చూడు. ఈ నల్ల చెరువు పునర్నిర్మాణానికి, ఈ నల్ల చెరువు ఇలా అద్భుతంగా కావడానికి నేనే కారణం, నా ప్రణాళికే అని చెప్పాడు. మరి ఈ చావు కూడా మరి ఆయన కారణం కదా. నువ్వు మా మీద అంటున్నావు కదా. ఈ చచ్చిపోయిన దానికి కూడా కృష్ణారావు కారణం ఉండాలి కదా. నీ పక్కన కృష్ణారావు కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని నువ్వు అంటున్నావు. కృష్ణారావు గారునా ఆ చెరువు నేను చేపించాను అంటున్నాడు. మరి ఎవరు చేపించారు? దానికి బాధ్యతలు ఎవరు వహించాలి? మీకు కావాలని నిన్న మొన్న ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం పేపర్ చూడండి, నల్ల చెరువు నేనే చెప్తాను చెప్పుకుంటున్నాను. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, నా వల్లే నల్ల చెరువు అయింది. మేము ఒక్కడే చెప్తున్నాం, హైడ్రా పెట్టిన రోజు అదే చెప్పాం, ఈ రోజు అదే చెప్తున్నాం. చెరువులు పునర్వ్యవస్థీకరించడం కోసం, భూగర్భ జలాలు పెంచడం కోసం, అక్రమ కట్టడాలు కూల్చడం కోసం, అక్రమ నిర్మాణాలు చెరువు భూగర్భంలో ఉండి చీల్చడం కోసం పక్కా హైడ్రా జేసీబీ వస్తుంది, నీ ఇంటికి కూడా వస్తుంది, నీ ఫామ్ హౌస్ కూడా వస్తుంది. అది అక్రమ కట్టడం అయి ఉంటే అని మేము స్పష్టంగా ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేది ఏమో, అది నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టే గత మాటలు, పిచ్చ మాటలు, చిన్నపిల్లల్లాగా ఆ హావభావాలు, ఈ హైదరాబాద్ పరిపాలనకు నాంది అంట జూబ్లీస్ గెలుపు. 100కి 100% జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఇది రాసి పెట్టుకో. నువ్వు తల్ల కిందలు తప్ప చేసినా జూబ్లీస్లో గెలవు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇంకో విషయం, అజారుద్దీన్ని మోసం చేసావంట, ఆలీఖాన్ని మోసం చేసావంట. సిగ్గుందా కేటీఆర్ ఆ మాట మాట్లాడడానికి? ఈ రాష్ట్రంలో నీ పరిపాలన 10 సంవత్సరాలు, మీ అయ్య పరిపాలన, నీ పరిపాలనలో మోసపోని వర్గం లేదు. నిరుద్యోగుల నుంచి, మహిళల నుంచి, మా దాంట్లో మైనార్టీ మంత్రి ఎందుకు లేడా అని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. మొదటి 5 సంవత్సరాలు నువ్వు అసలు మహిళా మంత్రి లేకపోయా. ఈ రాష్ట్రంలో సగం ఉన్న మహిళా జనాభాలో మహిళా మంత్రి నీ దగ్గర లేకపోయా. రెండో టర్మ్లో మహిళా మంత్రి కూడా ఏం చేసావు? కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద తెచ్చినా ఉంది వచ్చి మహిళా మంత్రి చేసావు. సిగ్గు లేక, నీ దగ్గర ఎవరు లేక. అది నీ పార్టీ చరిత్ర, నీ చరిత్ర.